వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చాలా సంఘటనలు ఎప్పటికీ గుర్తుండేలా చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. తెలంగాణ రాజకీయాల్లో సంచలన ఘట్టంగా నిలిచిన సంఘటన అది. అదే రైతుల తరపున ప్రతిపక్షం ప్రభుత్వంపై పోరాటం చేయడం. అది జనవరి 2025 సంక్రాంతి నెల. సంక్రాంతి అంటే రైతుల ఇంట్లో పండుగ. పంట కోతలతో పొలాలు కళకళలాడతాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు కనిపిస్తాయి. పిల్లలకు కొత్త బట్టలు, ఇంట్లో పండుగ సందడి ఉంటుంది. చేతిలో కొంత డబ్బు ఉండటం వల్ల రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలకు సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు, ఏడాది పొడవునా చేసిన శ్రమకు వచ్చిన ఊరట. కానీ 2025 జనవరి వచ్చేసరికి తెలంగాణ రైతు మనసులో ఒకే ఒక ప్రశ్న మళ్లీ మొదలవుతోంది. రైతు బంధు డబ్బులు ఎక్కడా అన్న సందేహం. ఈ ప్రశ్న వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికల మీద కూడా నినాదంగా మారింది. కేసీఆర్ ఉంటేనే పండుగ అన్న మాట మళ్లీ రాజకీయ చర్చల్లోకి వచ్చింది. గత 10 ఏళ్లను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే రైతులకు సంక్రాంతి ముందు ఒక భరోసా ఉండేది. పండుగ రాకముందే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమయ్యేవి. విత్తనాలు కొనడానికి, ఎరువులు తెచ్చుకోవడానికి, కూలీల ఖర్చులు తీర్చడానికి అప్పులు చేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయేది. పంట చేతికి రాకముందే ప్రభుత్వ మద్దతు ఉండటం వల్ల రైతు ధైర్యంగా ముందుకు వెళ్లగలిగేవాడు. అదే రైతు బంధు పథకం. ఆ పథకాన్ని రైతుల జీవితంలో ఒక పండుగలా మార్చిన పేరు కేసీఆర్ అని బీఆర్ఎస్ చెబుతోంది. బీఆర్ఎస్ వాదన ప్రకారం రైతుకు సంక్రాంతి ముందు డబ్బులు ఇవ్వడం అంటే అది ఒక సాధారణ పథకం కాదు. అది రైతుకి ఇచ్చే ఆత్మవిశ్వాసం. పంట పండుతుందా లేదా అనే భయం తగ్గించడం, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలనే ఆలోచన నుంచి కొంత ఉపశమనం ఇవ్వడం. అందుకే సంక్రాంతి వచ్చిందంటే రైతు బంధు గుర్తొచ్చేది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తర్వాత పరిస్థితి మారిందనే భావన రైతుల్లో పెరుగుతోంది. 2025 జనవరిలో ఖాతాల్లో డబ్బులు లేవనే మాట వినిపించింది. మరోవైపు పంట ఖర్చులు పెరిగాయి. ఎరువులు, విత్తనాలు, కూలీ ఖర్చులు అన్ని భారంగా మారాయి. పంటకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనే అనిశ్చితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రైతు బంధు ఏది అనే క్యాంపెయిన్ మొదలైంది. కేసీఆర్ ఉంటేనే పండుగ అనే నినాదం హ్యాష్ట్యాగ్ల రూపంలో విస్తృతంగా ప్రచారమైంది. ఈ క్యాంపెయిన్ వెనుక బీఆర్ఎస్ నాయకత్వం ఉందనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ఈ అంశాన్ని డిజిటల్ వేదికపైకి బలంగా తీసుకొచ్చారు. గతంలో రైతు బంధు అమలైన రోజుల్లో తీసిన వీడియోలు, రైతుల ఆనంద క్షణాలు, సంక్రాంతి సంబరాల దృశ్యాలను అప్పటి పరిస్థితితో పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి వైరల్ అవుతూ ప్రజల్లో చర్చను రేకెత్తించాయి. బీఆర్ఎస్ వేసిన ప్రశ్నలు కూడా సూటిగా ఉన్నాయి. రైతుకు నగదు సహాయం లేకుండా పండుగ ఎలా జరుగుతుంది? వ్యవసాయ ఖర్చులు పెరిగిన సమయంలో రైతు ఏం చేయాలి? ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు కావని, గ్రామ స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న నిజమైన ప్రశ్నలని బీఆర్ఎస్ విరుచుకుపడింది. ఈ చర్చలోకి మాజీ మంత్రి హరీష్ రావు ఎంటర్ అవ్వడంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. రైతు బంధు అంటే రైతు జీవితంలో అతి ముఖ్యమైనదని ఆయన వ్యాఖ్యానించారు. గత గణాంకాలను గుర్తు చేస్తూ ఎన్ని లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లాయో వివరించారు. సంక్రాంతికి ముందు డబ్బులు రావడం వల్ల అప్పుల భారం ఎలా తగ్గిందో కూడా గుర్తు చేశారు. ఈ విషయాలన్నింటినీ బీఆర్ఎస్ మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ ఒక భావోద్వేగ పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో రైతు ఇంట్లో చిరునవ్వు ఉండేది. పంట కోతలో ఉత్సాహం కనిపించేది. పండుగకు ముందే ఒక భరోసా ఉండేది. ఈ ఏడాది సంక్రాంతి నాటికి మాత్రం ఎదురుచూపు, అనిశ్చితి. ఈసారి వస్తుందా లేదా అనే సందేహం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యత్యాసమే సోషల్ మీడియాలో చర్చను మరింత వేడెక్కించింది. బీఆర్ఎస్ స్పష్టంగా చెప్పిన విషయం ఒక్కటే: రైతుకు గౌరవం కావాలి, దయ కాదు. అందుకే రైతు బంధును ఒక రాజకీయ నినాదంగా కాకుండా రైతు హక్కుగా మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. రైతు సంక్షేమం మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలని ఆ పార్టీ వాదిస్తోంది. సంక్రాంతి పండుగ అనేది క్యాలెండర్లో ఒక తేదీ కావచ్చు, కానీ రైతుకు అది జీవితం. సమయానికి డబ్బు వస్తే అదే నిజమైన పండుగ. కేసీఆర్ ఉంటేనే పండుగ అన్న నినాదం ఈ రోజు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.